ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ఒకే పంతాలో వెళ్తున్నారా? రాజకీయంగా ఇద్దరు ఒకేలా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇక ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ఒకే రాజకీయ పంతాలో వెళ్తున్నారు, రాజకీయంగా వారిద్దరూ ఒకేలా అడుగులు వేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు ఇటీవల కాలంలో ఆ రెండు పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఈ రెండు చూస్తే కనుక అసలు ఈ రెండు వేరువేరు పార్టీల ఒక పార్టీ అని డౌట్ వస్తుంది ఎవరికైనా సరే. కొంచెం క్లోజ్గా కనుక ఆ రెండు పార్టీల యొక్క అడుగులు మనం గమనిస్తే కనుక. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఓడిపోయినటువంటి పార్టీలు, ప్లస్ ఇద్దరు గురు శిష్యులు. వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది మనం చూస్తే, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రగతి భవన్ నుంచి బయట రాల, మినిస్టర్లకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కలవడానికి. ఈటల రాజేంద్ర కూడా అదే చెప్పాడు కదా, కలవడానికి అవకాశం లేదని. సరే, ఇంకా ఎమ్మెల్యేలకి అయితే అసలు లేదనుకోండి, మినిస్టర్కే లేకపోతే ఎమ్మెల్యేలకి ఏమొచ్చింది? లేదు. సేమ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రాల, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎవరిని కలవడానికి అవకాశం ఉండాలి. అదొక కంపారిజను పరిపాలనలో ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడ ఈయన ప్రత్యేక విమానాన్ని కొనుక్కుంటున్నానని చెప్పి ఆయనే ప్రెస్ మీట్లో చెప్పాడు. తర్వాత హెలికాప్టర్లు బుక్ చేసుకుంటున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు కేసీఆర్. నాకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీల కన్నా కూడా హయ్యెస్ట్ విరాళాలు వచ్చినాయి నా పార్టీకి, నేను 15 సీట్ల ప్రత్యేక విమానం కొనుక్కుంటున్నానని అనౌన్స్ చేశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 3 హెలికాప్టర్లను బుక్ చేశాడు. తర్వాత ప్రత్యేక విమానంలో తిరుగుతున్నాడు. సరే, ప్రత్యేక విమానం కొంటానని చెప్పి ఆయన చెప్పలేదు, కానీ కొని ఉండేవాడు అధికారంలోకి వచ్చినట్టయితే. హెలికాప్టర్లు అయితే బుక్ చేశాడు, అమెరికా జీవోలు కూడా ఇచ్చారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఇక ఎన్నికల ప్రచారాన్ని చూస్తే, ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం 2023లో కేసీఆర్, 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రచారాలు చూసినట్టయితే కనుక, ఓడిపోతే ఏమవుతుంది, ఫామ్ హౌస్లో కూర్చుంటా అని కేసీఆర్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను ఏదైతే అనుకున్నానో అది నేను సాధించగలిగాను, నాకు ముఖ్యమంత్రి కావాలనుకున్నాను, అయ్యాను, దిగిపోమంటే హ్యాపీగా దిగిపోతా అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో. సరే, మొత్తం మీద ఇద్దరికి ప్రజలు బుద్ధి చెప్పి ఇద్దరిని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక్కడేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విపక్షంగా ఉండి ఎమ్మెల్యేగా ఆయనేమో నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. తర్వాత ఈ కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి అందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వెళ్ళాలా. జగన్మోహన్ రెడ్డి ఏమో అందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అతనికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని చెప్పి అడిగారు. అడిగితే సరే, వీళ్ళేదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనకి ఇస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి, ఆయనే ఉండలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నారు? పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది ఇక్కడ అసెంబ్లీలో. అక్కడేమో రాజ్యసభలో ఎంపీలు ఆల్రెడీ బీజేపీలతో మాట్లాడుకొని ఆ రాజ్యసభలో బీజేపీలో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అని అంటే ఉండేటువంటి అవకాశం లేదు, బీజేపీలో మెర్జ్ చేస్తున్నారు కవితను బయటికి తీసుకొచ్చుకోవడానికి అనేటువంటి చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఢిల్లీలో కొంచెం పాజిటివ్ సంకేతాలు కూడా కనిపిస్తుంది కవిత బయటకు రావడానికి. ఎందుకంటే సిసోడియాకి సంబంధించినటువంటిది ఫైల్ మూవ్ అయింది. సో అక్కడ కొంచెం ఆయనకి బెయిల్ వచ్చింది. సిసోడియాకి ఎప్పటి నుంచో ఉన్నట్టు సిసోడియాకి ఆ కేసులో సేమ్ కేసులోనే కదా, కాబట్టి సిసోడియాకి బెయిల్ వచ్చింది, కేజ్రీవాల్కి బెయిల్ వస్తుంది, కవితకు కూడా బెయిల్ వస్తుంది. అంటే ఈ బెయిల్ వచ్చే లోపలే బీఆర్ఎస్ వారికి సంబంధించిన మెర్జింగ్, బీజేపీలు ఇవన్నీ జరిగిపోవాలి లెక్క, అంటే వస్తున్నటువంటి ప్రచారం ప్రకారం. సో దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారని చెప్పి చెబుతున్నారు. సేమ్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? అక్కడ లోక్సభలో ఉండే ఎంపీలు బీజేపీ తోటి
టచ్లో ఉన్నారు. రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీతో టచ్లో ఉన్నారు. రాజ్యసభలో లోక్సభలో బీజేపీతో విలీనం కావాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఒకటి. దానికి సంబంధించిన టాస్క్ని విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేది వినిపిస్తుంది. సరే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని అంటే ఆయన రేపు మాపు జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక్కడ కేసీఆర్ రేపు మాపు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ కాళేశ్వరం ఉంది, యాదాద్రి, భద్రాద్రి, ఫోన్ ట్యాపింగ్, ఈ కేసులన్నీ ఉన్నాయి. ఏదో కేసులో ఈయన లోపలికి వెళ్తారని చెప్పి చెబుతున్నారు. మనం చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా జైల్లో పెట్టడానికి అనేక కేసులు ఉన్నాయని. తర్వాత కేటీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న ఇచ్చింది ఏంటి, సీరియస్గా దాన్ని విచారణ చేయండి అని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు. డిశ్చార్జ్ పిటిషన్ పక్కన పెట్టేయండి, ముందు ఛార్జ్షీట్ల మీద డిస్కషన్ చేయండి, వాదనలు వినిపించండి అని చెప్పి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, త్వరలో ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు. అది వాదనలు ఇప్పుడు 43,000 కోట్ల రూపాయలు ఆయన క్విట్పోకి పాల్పడ్డాడని చెప్పి ఛార్జ్షీట్లు ఉన్నాయి కదా, సిబిఐ వాళ్ళు వేశారు కదా. సో 43,000 కోట్లు కాకపోతే 40 కోట్లు లేదా 30,000 కోట్లు అయినా తెలియదు కదా. సో అల్టిమేట్గా కోర్టుకి అయితే జైలుకి అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా, కోర్టు ఆర్డర్ వేసి తీర్పిస్తే. అదొకటి. ఇంకా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే ఆ పార్టీ ఉంటుందా? ఇప్పుడు అక్కడేమో లోక్సభ, రాజ్యసభలోనేమో బీజేపీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో, 2 మంది, ఇద్దరేమో జనసేనతో ఉన్నారు. పోతే మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నామా ఏం చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలనేది ఆయన ఆలోచిస్తున్నాడు అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా అని అంటే అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 16% వచ్చింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ లోకల్ బాడీ జరిగితే పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒకేలాగా ఉంది అని ఎవరు కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో అసలు ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచి ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి మొదలుపెట్టారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని అక్కడ డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకే రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే అసలు ఈ రెండు వేరు పార్టీలా లేకపోతే ఒకటేనా అనేటువంటి అనుమానం కలుగుతోంది. పైగా అక్కడ ఎన్నికల ముందు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పాడు కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ని గెలిపించడానికి ఆయన అక్కడి నుంచి పెద్దిరెడ్డిని, చెవిరెడ్డిని వీళ్ళందరినీ దింపాడు 2023 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి. సో ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ప్లస్ అన్ని రకాలుగా సహకారం అందించుకున్నారు. కానీ ప్రకృతి అయితే సహకారం అందించలే. ప్రకృతి సహకారం అందించలేదు. దాంతో ఆయనేమో యలహంక బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అవుతున్నారు, ఈయనేమో ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నారు. సో అదేమంటే క్షేత్రస్థాయిలో మాకు బలం ఉంది అని అంటాడు కేసీఆర్. అక్కడ కూడా ఆయన ఏమంటే క్షేత్రస్థాయిలో నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటారు. ఈ మాటలు అనేటువంటి వాళ్ళు ఉన్న ఓట్ బ్యాంక్ కోసం అయినా సరే అసెంబ్లీకి వచ్చి పోరాడాలి కదా. ఇద్దరు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. సో ఈయనేమో దేశకి నేత అన్నాడు, ఆయనేమో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీకి నేను దూరంగా అయిపోయాను, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినట్టు బిల్లు పెట్టినా కానీ నేను దూరంగా ఉన్నాను, రాజ్యసభలో బీజేపీ ఎన్డీఏకి దూరంగా ఉన్నాను అని చెప్పి చెబుతున్నాడు. సో ఈ క్రమంలో ఆయనేమో ఇండియా కూటమి దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తాడు, మెర్జీ చేసి అనేది ఒక ప్రశ్న. మరి ఆయన కూడా కాంగ్రెస్లో చేరతాడా? ఆల్రెడీ కాంగ్రెస్లో చేరాలని ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. మరి కాంగ్రెస్లో చేరతారా లేదంటే బీజేపీలో మెర్జ్ చేసి బీజేపీలోకి వెళ్తారా అనేది చూడాలి. కానీ అక్కడ ఆయన కూడా బీజేపీ తోటి ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ తోటి ఉన్నాడు కేసీఆర్. బీజేపీతో అంటగాగారు కదా బీఆర్ఎస్ పార్టీ, అక్కడ కూడా బీజేపీతో అంటగాగారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీకి ఇద్దరు దగ్గరే కదా. సో కాబట్టి అన్ని రకాలుగా ఏ కోణం నుంచి చూసినా వీళ్ళిద్దరు రాజకీయ అడుగులు కానీ రాజకీయ నిర్ణయాలు కానీ లేదా పార్టీల యొక్క పరిస్థితి కానీ వాటి మనుగడ కానీ ఒకేలాగా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రెండింటిని వేరువేరు పార్టీలుగా మనం భావించడానికి అవకాశం లేదు. ప్రకృతి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు పార్టీల యొక్క మనుగడ ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అంటున్నారు, అక్కడేమో కాంగ్రెస్లో విలీనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సో మరి విలీనంతో వెళ్తాయా, జెండా బీకేస్తారా వీళ్ళు?
లేదంటే మరి వేరే మార్గంలో అంటే చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చేటువంటి లీడర్లు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ హిస్టరీ చూస్తే కనుక సోనియా గాంధీకి ఏ విధంగా ట్విస్ట్ ఇచ్చారో చూసాం. సో అలాంటి ట్విస్ట్ ఇస్తారని అంటే బీజేపీతో ట్విస్ట్ ఇస్తే వేరే విధంగా ఉంటుంది. అలాగే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కానీ లేదా కాంగ్రెస్ పార్టీతో కానీ ట్విస్ట్ ఇస్తే వేరే రకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఒకే రకంగా కనపడుతుంది. ఆ భవిష్యత్తు ఏందనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.